నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. శ్రీ గురుదత్తారా. శ్రీ గురుదత్త అక్క. అక్క, శ్రీపాదరాజం శరణం ప్రపత్తి అంటారు. నిజంగా శరణ వేయటం అంత ఈజీ విషయం కాదు, కానీ అట్లీస్ట్ నోటితో అనటం అనేది మొదలు పెడితే ఎంతో కొంత ముందుకు వెళ్తాం కదా. ఎంత బాగా చెప్పావు. ఆ మాటలోనే చాలా ఉంది. శ్రీపాదరాజం శరణం ప్రపద్య, నీ పాదాలకు తప్పించి మాకు ఇంకో శరణం వేయటం తెలియదు, నువ్వే మాకు ఇంకా దిక్కు అనుకున్న వాళ్ళకి ఆయన నిజంగా దిక్కు అవుతున్నారు. డెఫినెట్లీ అవుతారు, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఎంత త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నాం అనేదే మ్యాటర్. అంతే, త్రికరణ శుద్ధిగా ఎంత భక్తితో ఉంటే అంత రిజల్ట్. అలా ఒకరికి రిజల్ట్ చాలా అద్భుతంగా వచ్చింది. ఒకరు మనతో పాటు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా. ఇంకొక 10 మందికి ప్రేరణ ఇస్తుంది ఇట్లాంటి కాల్స్, ఇట్లాంటి రివ్యూస్. ఏంటంటే ఓ మనం కూడా అయితే చేసుకుందాం కదా అన్న తలంపు ఖచ్చితంగా వస్తుంది. అవును, ఎవరైతే చూడాలో ఈ వీడియో వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు. ఇది కూడా అనిపిస్తుంది పద్మిని, స్వామి దగ్గరకు వచ్చారు అని అంటే మాది ఈ బాధ తొలగింది, ఈ సమస్య నుంచి బయటపడ్డాము, మాకు ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడ్డాము, ఇలాంటివి అన్ని చెప్పాలి స్వామి దగ్గర. ఎంతో మంది కూడా వాళ్ళ కర్మలు తొలగించుకోవాలి అనేది నా కోరిక. డెఫినెట్లీ నేను అంటే ఎంత నిస్వార్థంగా కోరుకుంటానంటే ప్రతి ఒక్కరి గురించి అంటారు కదా హార్ట్ఫుల్నెస్, అంత హార్ట్ఫుల్నెస్ తో అడుగుతాను అనమాట. అంటే నేను వాళ్ళ కోసం అన్యదా శరణం నాస్తి అని అడుగుతాను. పాపం ఎంత కష్టం ఉంటే వచ్చారు, ఇంకెంతసేపు తిప్పుతావు వాళ్ళని, ఎక్కడెక్కడ తిప్పుతావు, ఆఖరి నీ పాదాలే వాళ్ళకి శరణ్యం, నువ్వు ఇంకా చూపించాల్సిందే అని చాలా గట్టిగా అడుగుతాను. అదే ఒకరి గురించి, మన గురించి మనం కాదు, ఇంకొకరి గురించి అడిగినప్పుడు స్వామి తొందరగా పలుకుతాడు అనేది వింటూ ఉంటాం. ఇదిగో ఇప్పుడు చూస్తున్నాం. అద్భుతం అక్క. మరి వారు సిద్ధంగా ఉన్నారక్క వారి ఎక్స్పీరియన్స్ ని మనతో పంచుకోవడానికి? మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి, నేను పద్మిని మాట్లాడుతున్నాను. అమ్మా చెప్పండి అమ్మా, ఏంటి మీ ఎక్స్పీరియన్స్, ఏంటి స్వామితో మీకు కలిగినటువంటి అనుభవం? చెప్తాము. 1 month బ్యాక్ అంటే హాలిడేస్ లో పీఠం పెట్టారని లైవ్ ఇచ్చారు కదమ్మా రెడ్ టీవీ వాళ్ళు. అప్పుడు చూసాము, వెళ్ళాలా అనుకున్నాం కానీ వస్తానే అవ్వలేదు. 1 month బ్యాక్ సప్తాహ పారాయణం స్టార్ట్ చేసే ముందు వెళ్ళాము. వెళ్తే నెక్స్ట్ వీక్ నుంచి సప్తాహ పారాయణం స్టార్ట్ చేస్తున్నాము. కొంచెం మాకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మా అమ్మతో అన్నాము ఇలా చేసుకోండి మంచిది అన్నారు. సరే అని సప్తాహ పారాయణం స్టార్ట్ చేసినాము. అయిపోయిన తర్వాత లక్ష్మీ కుబేర వ్రతం చేయించుకుంటే మంచిది, ఇట్లా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కి అన్నట్టు అన్నారు. చేయించుకున్నామమ్మా. యాక్చువల్ గా ఆగస్ట్ మంత్ కి తెలుస్తుంది హైక్ అనేది. అవునమ్మా, అవును ఆగస్ట్ మంత్ జూలై. అవునమ్మా, లక్ష్మీ కుబేర వ్రతం అయిన రోజే అమ్మకు కూడా చెప్పే వెళ్ళాడమ్మా, తెలుస్తుందమ్మా నెక్స్ట్ మంత్ కి అన్నట్టు. ఖచ్చితంగా పెరుగుతుందిలే, సేవ చేసుకుంటున్నావు, మంచిగా చేశారు సప్తాహ పారాయణము అన్నట్టు అన్నారు. సరేలే అనుకున్నామమ్మా. ఆ రోజు ఫుల్ వర్షం, నైట్ ఇంటికి వచ్చి హైక్ ఇచ్చారు అని చెప్పారు మా ఆయన. మీకు అంటే మీరు సంతృప్తికరంగా ఉండేటటువంటి హైక్ వచ్చిందా? అవునమ్మా, అదమ్మా. సో బ్యూటిఫుల్. అది చాలా అనిపించిందమ్మా. లాస్ట్ ఇయర్ కి ఇయర్ ఉంటదో ఉండదో అన్నట్లు అన్నారు. అది లాస్ట్ ఇయర్ కంటే కూడా బాగా రావడం హ్యాపీ అమ్మా. డెఫినెట్లీ చాలా చాలా సంతోషం. ఇప్పుడు ఇంకాస్త అంటే కొంచెం బెటర్మెంట్ లైఫ్ లో హైక్ వచ్చింది అంటే ఇంకొంచెం బెటర్ గా ఉంటుంది లైఫ్, బెటర్ గా ఇంకొంచెం కంఫర్ట్ గా ఉంటుంది కదా. అండ్ కష్టానికి తగ్గ ప్రతిఫలం డెఫినెట్ గా ఆశించడం ధర్మబద్ధమే. కానీ పీఠం పెట్టినప్పటి నుంచి మాకు టైం పట్టిందమ్మా 1 month అలా వెళ్ళడానికి. వెళ్ళగానే అలా చెప్పడం, అలా చేయడము, అంతలోని ఇలా జరగడం, అంతా హ్యాపీ అమ్మా. ఓకే, పోన్లేండి. చాలా చాలా సంతోషం మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకున్నందుకు. కృతజ్ఞతలండి. నమస్తే. నమస్తే అండి. హౌ బ్యూటిఫుల్ హైక్ అంటే శాలరీలో
శాలరీ పెరిగింది. శాలరీ పెరిగింది. జీతం పెరగటం అని అంటే చిన్న విషయం కాదు. అందరికీ పెరగదు. ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు. మా ఉద్యోగాలు పోతున్నాయి. రెసిషన్ టైంలో ఉన్న ఉద్యోగాలు ఉంటాయో ఊడతాయో తెలియనటువంటి కొన్ని కంపెనీస్ అయితే చెప్పేసాయట బ్లంట్ గా, అది లేదు, హైక్ లేదు, ఏం లేదు, మీరేం ఎక్స్పెక్ట్ చేయరు. అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువైపోతుంది, హైకులు లేవు, రెసిషన్. అందరూ మన దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటుంది, మాకు ఉద్యోగం లేదు, మాకు ఉద్యోగం లేదు, మాకు ఉద్యోగం లేదు. చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఉద్యోగం మీద ఆధారపడి డెఫినెట్ గా ఒక కుటుంబాలు ఉన్నాయి, చంటి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి తిండి, స్కూలు, వాళ్ళకి అన్నం పెట్టాలి కదా. అన్నిటికంటే బాధాకరం చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి, వాళ్ళతో మేనేజ్ చేయటం అంటే వాళ్ళతో ఎన్నో ఖర్చులు ఉంటాయి. ఎలాగంటే వాళ్ళ కూరకే హాస్పిటల్ కి వ్యాక్సినేషన్స్ ఉంటాయి, వాళ్ళకి భోజనము, అంటే పిల్లలు కదా అది ఇది అడుగుతూ ఉంటారు. ఏ చూసినా మాకు కావాలని అంటారు, వీళ్ళేమో శాలరీ లేక ఇబ్బంది పడతారు. అసలు ఉద్యోగమే లేదు, ఉద్యోగం లేదు, ఉద్యోగం లేదు అనుకునే వాళ్ళకి పోయిన ఎపిసోడ్ లో మనం మాట్లాడుకున్నాం ఎలా ఉద్యోగం వచ్చిందని. అలాగే ఇప్పుడు హైక్ అయితే దూర ప్రాంతాల్లో ఉన్నాం మేము. ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి. మన శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠాన్ని ఖచ్చితంగా విజిట్ చేయండి. హైదరాబాద్ నిజాంపేటలో ఉంది. కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న లత గారి నెంబర్కి కాల్ చేస్తే అడ్రస్ అది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ దూర ప్రాంతాల్లో ఉన్నాం, లేకపోతే వేరే విదేశాల్లో ఉన్నాము. ఎట్లా ఈ విదేశాల్లో ఉన్న వాళ్ళకైతే మరీ ఘోరం. ఒక్కోసారి ఉద్యోగం పోయిందంటే ఇమీడియట్ గా తట్టబుట్ట సర్దుకుని వచ్చేయాల్సిన పరిస్థితి, అక్కడ ఉండనివ్వరు కదా. సో అప్పుడు భలే టెన్షన్ పడతారు, చాలా టెన్షన్. సో అలాంటి వాళ్ళకి కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ ఇట్లా ఉద్యోగానికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది అక్క? వాళ్ళందరికీ ఒకటే చెప్తాను రా, ఏమి జరగనప్పుడు గురు పాదాలే శరణు వేడాలి. ఇంకొక స్మరణ వద్దు మీరు. అప్పుడు నిరంతరము ఒక రోజంతా కూర్చొని శ్రీపాదులు వారి నామజపం చేయండి. ఎక్కడ ఉంటారో మీరు, అమెరికాలో ఉండండి, లండన్ లో ఉండండి, ఆస్ట్రేలియాలో ఉండండి, ప్రపంచంలో ఎక్కడైనా ఉండండి, మాకు ఈ బాధ వచ్చింది అని అంటే నామస్మరణ, నన్ను తలుచుకో అని చెప్పాడు. గురు పాదాలు తలుచుకోవాలి అంటే ఆయన రూపాన్ని, గురు పాదాలని తలుచుకుంటూ రోజంతా నామస్మరణ చేయండి. పొద్దు నుంచి సాయంత్రం వరకు చేయండి, లేదా పొద్దు నుంచి రాత్రి వరకు చేయండి. ఒక దారి స్వామి ఖచ్చితంగా చూపిస్తారు. ఖచ్చితంగా ఏమీ రాకపోతే శ్రీపాదరాజం శరణం ప్రపద్య అనుకోండి, రోజంతా అదే అనుకోండి. కానీ స్వామి స్వయంగా ఇచ్చిన నామం దత్త దిగంబర, దత్త దిగంబర, శ్రీపాద వల్లభ దిగంబర. ఈ నామము స్వయంగా శ్రీపాద శ్రీవల్లభ స్వామి మాలదాసరిపేటలో వెళ్ళి వాళ్ళందరితో కూడా రాత్రంతా నామజపం చేయించి వాళ్ళకి ఓ దారిలో పెట్టి ఈ నామాన్నే మీరు నిత్యం స్మరించండి అని చెప్పారు. అలాంటి కష్టం వచ్చినప్పుడు, అలాంటి బాధ వచ్చినప్పుడు అందరూ కూడా దత్త దిగంబర, దత్త దిగంబర, శ్రీపాద వల్లభ, శ్రీపాద వల్లభ దిగంబర, శ్రీపాద శ్రీవల్లభ దిగంబర, శ్రీపాద శ్రీవల్లభ దిగంబర. ఇక్కడ మళ్ళీ క్లారిటీ ఇస్తాను. దత్త దిగంబర, దత్త దిగంబర, శ్రీపాద శ్రీవల్లభ దిగంబర. ఆయన పేరు కంప్లీట్ గా ఉండాలి. శ్రీపాద వల్లభ అంటున్నాం కదా, శ్రీపాద శ్రీవల్లభ ఆయన పేరు. శ్రీపాద శ్రీవల్లభులు, శ్రీపాద శ్రీవల్లభులు. ఆ శ్రీ అనేది మిస్ అవుతుంది. శ్రీపాద వల్లభ దిగంబర అనేస్తున్నారు అందరూ. దత్త దిగంబర, దత్త దిగంబర, శ్రీపాద శ్రీవల్లభ దిగంబర అని స్మరించండి. దాంతోపాటు శ్రీపాదరాజం శరణం ప్రపద్యం స్మరించండి. తప్పకుండా మీ క్యాన్సర్ ఒక మార్గం స్వామిస్తారు. అలా ఇవ్వాలి డెఫినెట్ గా. ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నాము, హైకులు లేక ఇబ్బంది పడుతున్నాము, ఉంటుందో ఊడిపోతుందో తెలియనటువంటి అగమ్య గోచరంలో ఉంది పరిస్థితి. అది అసలు ఇది ఇంకా దారుణం. ఉంటుందో ఉద్యోగం ఉంటుంది అంటే దినదినగండా 100 ఏళ్ల ఆయుష్ లాగా ఉంటుంది. చాలా అసలు టార్చర్, ఎవరు టెన్షన్ అసలు భరించలేరు. ఇంకా దత్తుడి పాదాలే శరణ్యగా పెట్టుకుంటే గనక ఖచ్చితంగా బయటపడతారు. అందుకే ఇట్లాంటివి ఈ కాలర్స్ ఏవో వాళ్ళ పర్సనల్ విషయాలు తెలిసేసుకుని నేనేం సాధించేది ఏం లేదు. ఎలాగో నాకు చెప్తారు అక్క, ఎప్పుడు రాగానే పద్మిని తెలుసా ఇది జరిగిందని చాలా చెప్తూనే ఉంటాను. చెప్తూనే ఉంటారు. మా మధ్య ఇవే డిస్కషన్స్ ఆఫ్ ద స్క్రీన్ జరుగుతూనే ఉంటాయి. ఒక 10 మందికైనా ప్రేరణ అవుతుంది, దత్తుడికి దగ్గర అవుతారన్న ఉద్దేశంతో చెప్తున్నా. కాబట్టి ఖచ్చితంగా చిన్న విషయం పద్మిని, ఎపిసోడ్ ముగించే ముందు, శ్రీకృష్ణ పరమాత్మ అతని శరీరం వదిలే ముందు అంటే ద్వాపర యుగంలో దత్తాత్రేయ స్వామిని పిలిపిస్తారు. నేను ఇక నా శరీరాన్ని నేను చాలిస్తున్నాను, ఈ కలియుగంలో నిరంతరం మానవులు ధర్మ మార్గంలో నడిచేలాగా చూసుకోవాల్సింది నువ్వే అని దత్తాత్రేయ స్వామికి శ్రీకృష్ణుడు చెప్పటం జరుగుతుంది. అలాగే వాళ్ళ యొక్క కర్మ అనుసారి వాళ్ళు నడుచుకోవాల్సిందిగా చూసే మార్గాన్ని కూడా నువ్వే చూపించాలి. అంటే కర్మలు తొలగే మార్గాన్ని కూడా
మీరే చూపించాలని దత్తాత్రేయ స్వామికి శ్రీకృష్ణుడు చెప్పటం జరుగుతుంది అనమాట. ఈ కలియుగంలో మనని కాపాడగలిగే ఒకే ఒక్క స్వామి ఎవరంటే దత్తాత్రేయ స్వామి. అది స్వయంగా శ్రీకృష్ణుడు అంటే విష్ణుమూర్తి అప్పచెప్పిన బాధ్యతగా మనం భావించాలి. తప్పకుండా అద్భుతంగా వివరించారక్క, కృతజ్ఞతలు. నమస్కారం అక్క. జై గురుదత్త. శ్రీ గురుదత్త.